హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్ మార్గం ఛానల్. ఈరోజు వెస్టర్న్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్ అంటే WCL రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్ ద్వారా 444 స్టాచ్యుటరీ సూపర్వైజరీ స్టాఫ్ వేకెన్సీస్ రిలీజ్ చేశారు. ఇది మైనింగ్ ఫీల్డ్ లేదా ఎలక్ట్రికల్ ఫీల్డ్లో ఉన్న క్యాండిడేట్స్కి చాలా మంచి ఆపర్చునిటీ. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వెస్టర్న్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్ కోల్ ఇండియా లిమిటెడ్కి సబ్సిడరీ కంపెనీ. ఇది మినిస్ట్రీ ఆఫ్ కోల్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసే మినీ రత్న PSU. మహారాష్ట్ర మరియు మధ్యప్రదేశ్లో ఉన్న కోల్ మైన్స్లో రిక్రూట్మెంట్ చేస్తున్నారు. పర్మనెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న క్యాండిడేట్స్కి ఇది మంచి ఆపర్చునిటీ. ఇప్పుడు మనం ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే, ఆన్లైన్ అప్లికేషన్స్ 20 జూలై 2026 నుంచి స్టార్ట్ అయ్యాయి. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 10 ఆగస్ట్ 2026. CBT డేట్ ని తర్వాత అఫీషియల్ వెబ్సైట్లో అనౌన్స్ చేస్తారు. లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా ముందే అప్లై చేసుకోండి. ఏజ్ లిమిట్ గురించి మాట్లాడితే మినిమం ఏజ్ 18 years, మాక్సిమం ఏజ్ 30 years. SC/ST క్యాండిడేట్స్ కి 5 years, OBC క్యాండిడేట్స్ కి 3 years, PWD క్యాండిడేట్స్ కి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిలాక్సేషన్ ఉంటుంది. ఈ నోటిఫికేషన్ లో మొత్తం 444 వేకెన్సీస్ ఉన్నాయి. మైనింగ్ శ్రీధర్ T&S గ్రేడ్ C కి 220 పోస్ట్, అసిస్టెంట్ ఫోర్మ్యాన్ ఎలక్ట్రికల్ సూపర్వైజర్ కి 224 పోస్టులు ఉన్నాయి. మీ క్వాలిఫికేషన్ కి మ్యాచ్ అయ్యే పోస్ట్ ని సెలెక్ట్ చేసి అప్లై చేయండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే, పోస్ట్ ని బట్టి డిఫరెంట్ గా ఉంటుంది. మైనింగ్ శ్రీధర్ పోస్ట్ కి DGMS మైనింగ్ శ్రీధర్ సర్టిఫికేట్ లేదా డిప్లొమా ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ తో పాటు రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ కావాలి. అసిస్టెంట్ ఫోర్మ్యాన్ పోస్ట్ కి డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మరియు ఎలక్ట్రికల్ సూపర్వైజరీ సర్టిఫికేట్ ఫర్ మైన్స్ కంపల్సరీ. కాబట్టి నోటిఫికేషన్ లో ఎలిజిబిలిటీ కంప్లీట్ గా వెరిఫై చేసి అప్లై చేయండి. శాలరీ గురించి మాట్లాడితే, ఇనిషియల్ బేసిక్ పే 47,330 పర్ మంత్. బేసిక్ శాలరీతో పాటు DA, HRA, మెడికల్ ఫెసిలిటీస్, అటెండెన్స్ బోనస్, ట్రాన్స్పోర్ట్ సబ్సిడీ ఇలాంటి బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఇది గవర్నమెంట్ PSU కాబట్టి మంచి కెరీర్ గ్రోత్ ఉంటుంది. మీరు ఇంతవరకు వీడియో చూసారంటే మీకు ఈ వీడియో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపించింది అనుకుంటున్నాను. కాబట్టి వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ ఫాస్ట్ గా పొందాలంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇప్పుడు మనం మిగతా డీటెయిల్స్ కి వస్తే, సెలక్షన్ ప్రాసెస్ చాలా సింపుల్ గా ఉంటుంది. ముందుగా CBT కండక్ట్ చేస్తారు. CBT క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ కి డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన క్యాండిడేట్స్ కి ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇస్తారు. ఇంటర్వ్యూ లేదు కాబట్టి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ తప్పకుండా ట్రై చేయొచ్చు, వచ్చే అవకాశం ఉంటుంది. అప్లికేషన్ ఫీ గురించి మాట్లాడితే, జనరల్, OBC మరియు EWS క్యాండిడేట్స్ కి 1,180 రూపీస్ అప్లికేషన్ ఫీ ఉంది. SC/ST, PWBD, ఎక్స్ సర్వీస్ మెన్ మరియు డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ కి అప్లికేషన్ ఫీ లేదు. ఫీని ఆన్లైన్ మోడ్ లో మాత్రమే పే చేయాలి. అప్లై చేయడానికి ముందుగా WCL అఫీషియల్ వెబ్సైట్ కి వెళ్ళాలి. రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి అప్లికేషన్ ఫీ పే చేయాలి. అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందు డీటెయిల్స్ అని వెరిఫై చేసి 10 ఆగస్ట్ 2026 లోపు సబ్మిట్ చేయండి. క్యాండిడేట్స్ అందరు గుర్తు పెట్టుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, ఒక క్యాండిడేట్ ఒక పోస్ట్ కి మాత్రమే అప్లై చేయాలి. రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ అన్ని వ్యాలిడ్ గా అప్లోడ్ చేయండి. అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత కరెక్షన్స్ చేయడానికి ఛాన్స్ ఉండకపోవచ్చు. కాబట్టి ఫైనల్ సబ్మిట్ చేసే ముందు డీటెయిల్స్ అన్ని ఒకసారి వెరిఫై చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ మన WCL రిక్రూట్మెంట్ 2026 కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. మీ క్వాలిఫికేషన్ మ్యాచ్ అయితే తప్పకుండా ఆపర్చునిటీ మిస్ అవ్వకుండా అప్లై చేసుకోండి. 10 ఆగస్ట్ 2026 లాస్ట్ డేట్ ఈ నోటిఫికేషన్ కి. మీ ఫ్రెండ్స్ లేదా రిలేటివ్స్ లో మైనింగ్ లేదా ఎలక్ట్రికల్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.